ప్రభుత్వ ఆసుపత్రి ముందు ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేసేందుకు ముందుకు వచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ ఒకటే యూటర్న్ ఉండడం వల్ల అంబులెన్స్కి ద్విచక్ర వాహనదారులకు ఇబ్బంది అవుతున్నందున ట్రాఫిక్ సమస్యను తలెత్తకుండా చూడాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, పాత శివకృష్ణమూర్తి, అంజల్ రెడ్డి, చాట్ల వంశీకృష్ణ, కోయల్కర్ కన్నయ్య మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మేడం ఓకే సార్ ఇటు మేడం ఒకసారి అట్లా పట్టుకున్నట్టు సార్ కుదట్లేదు ఇది మేడం మొత్తం బలపడి వచ్చిండ్రు 600 కొట్టిండ్రు అన్నీ వచ్చి బండ్లు వేసిండ్రు. ఇంతకుముందు మా టీచర్ అంటారు ఇంతకుముందు మంచిగా చేతి ముందు మంచిగా మేడంగా బండ్లు వేస్తున్నాయి అక్కడ అయితే ఏమేం పనులు చెప్పండి మేడం. ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు కామారెడ్డిలో రీసెంట్గా 3 days బ్యాక్ ఈనాడు వాళ్ళది ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో చాలామంది మేజర్గా ప్రాబ్లం చెప్పింది మన గవర్నమెంట్ హాస్పిటల్ సరౌండింగ్ ట్రాఫిక్ గురించి చెప్పడం జరిగింది. దానికి మేము లోకల్ టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్కి కాల్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే రెస్పాన్స్ అవ్వడం జరిగింది. ఈరోజు ఆ లొకేషన్కి వెళ్ళి మన టౌన్ సిఐ చంద్రశేఖర్ సార్ తోటి, అలాగే కమిషనర్ మేడం, లోకల్ కౌన్సిలర్ అందరం కూడా అక్కడ విజిట్ చేసి మరి ఆ లొకేషన్లో ఎక్కడైతే మనం అక్కడ ప్లాన్ చేస్తామంటే ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా ఎక్కడ నుంచి అయితే మనకి వే ఉంది అనేది మేము చూసుకోవడం జరిగింది. ఈరోజు మేము చూసిన ప్రకారం అయితే ఓరియంటెడ్ స్కూల్ దగ్గర అక్కడ మిడిల్లో 3-4 బ్రిక్స్ తీపిస్తే అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవడం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని చెప్పి సిఐ సార్ యొక్క ఆదేశాల మేరకు మేము అది ప్లాన్ చేశాము. ఈరోజు అది కూడా ఈ 2 daysలో ఆ బ్రిక్స్ తీపిచ్చేసి అక్కడ స్పీడ్ బ్రేకర్స్, మన బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా టౌన్ సిఐ గారు చెప్పడంతో మేము ఈరోజు ఆ ప్లాన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్కి అందరం కూడా మరి పార్టిసిపేషన్ చేసి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ట్రాఫిక్ ద్వారా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి ఇబ్బంది కలగదని చెప్పి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ నుంచి దేవునిపల్లి దేవిహార్ నుంచి మొన్న ఒక 10 days బ్యాక్ అక్కడ వాళ్ళు దేవిహార్ వాళ్ళు పబ్లిక్ కూడా వచ్చి మాకు ఈ సెంట్రల్ డివైడర్ లైట్స్ అనేది రావడం లేదు అని అంటే వెంటనే 22,000 DD పే చేసి ఈరోజు ఇనాగ్రేషన్ లైటింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఏదున్నా కానీ కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తామని తెలియజేస్తూ, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు వచ్చే వర్షాకాలం జాగ్రత్తలు పాటించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.